వైసీపీ నాయకుల అరాచక ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నారు. ఒళ్ళు బలిసి ఏం చేస్తారో తెలియకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో కానూరులో మరి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి దిమ్మను తొలగించి అక్కడ గోడ కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి అక్కడ చాలా దురదృష్టకరం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం మేము కానీ మొదలు పెడితే ఒక్క వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితులు రోడ్ల మీద కూడా తిరగనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేస్తుంది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించాలని మీ నాయకుడు మీరు చేసినటువంటి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఇలాంటివి చేయాలంటేనే భయపడే విధంగా, ఎందుకంటే ఒక రౌడీ ముక్కలాగా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తే పోలీసుల మీద తిరగబడతారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారా? అక్కడి నుంచి రౌడీ ముక్కలుగా చేరి గుడివారు చేరుకుని రౌడీ కార్యకలాపాలకి నిలయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ప్రశాంతమైనటువంటి కృష్ణా జిల్లాని ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలకి మీకు అడ్రస్సులు లేకుండా డిపాజిట్లు కూడా రానని విధంగా మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తే ఇవాళ మీరు చూసి తట్టుకోలేక ఇవాళ ఎలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కులాలు పెట్టి తప్పు చేసిన వాడినేమో రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులనేమో కులాలు పెట్టి వెనకిసురావడానికి ప్రయత్నం చేస్తారా? ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలని, ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలని ఇవాళ దౌర్జన్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అరాజక శక్తులు మీరు దాన్ని కంట్రోల్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తీవ్రంగా దీన్ని చట్టపరంగానే మేము ఎవరైతే దీనికి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారో తెలుగుదేశం పార్టీ దిమ్మ మీద